నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. బీజింగ్ ఏజెంట్ నేపాల్ పీఎం కేపీ శర్మకు నోటి దురద చాలా ఎక్కువ. తాజాగా శ్రీరాముడు, శివుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి అసలు భారతీయులే కాదని, వాళ్ళు పుట్టింది నేపాల్ అనుకుంటూ పరమ చెత్త వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. అట్ సేమ్ టైం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్నటువంటి బెల్ ఐకాన్ కూడా కొట్టారు. మీ అందరికీ తెలుసు, రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్కి దాదాపుగా మనకు 4,30,000 మించినటువంటి సబ్స్క్రైబర్ బేస్ ఉన్నప్పటికీ దాన్ని వదిలేసి మళ్ళీ కొత్త ఛానల్ పెట్టినాం. ఎందుకంటే ఛానల్ డిమానిటైజ్ అయింది, యూట్యూబ్ నుంచి డబ్బులు రావు కాబట్టి. సో ఈ ఛానల్ని అతి త్వరగా జనాల్లోపడికి తీసుకుపోవాలబ్బా. ఎందుకంటే చేయాల్సింది, చెప్పాల్సింది చాలా 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 ఉన్నది. రోజు చెప్తా ఉన్నాం, బట్ రీచ్ తక్కువగా ఉంది. సో జనాల్లోపడి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఓలీకి ఇది తొలిసారి కూడా ఏం కాదు. 2020లోనూ ఇదే తరహాలో వాగిండు. శ్రీరాముడు హిమాలయ దేశమైన నేపాల్లో జన్మించాడని, అయోధ్య అనేది కల్పితమన్నాడు. దీన్నే సాంస్కృతిక దురాక్రమణ అన్నారు పెద్దలు. ఓలీ నోటి నుంచి వస్తున్న మాటలు ఆయనవి కావు. అవన్నీ కూడా చైనా ప్రేరేపిత కారుకూతలు. ఇప్పుడు ఎందుకు ఓలీకి శ్రీరాముడు గుర్తుకొచ్చిండు అని చాలామంది సందేహించారు. ఇవేమీ టైంపాస్ మాటలు కాదు. భౌగోళిక రాజకీయ మైదానంలో ప్రతి మాటకు ఒక లక్ష్యం ఉంటుంది. ఉద్దేశాలు, ప్రయోజనాలు దట్టించి చేసే వ్యాఖ్యానాల వెనుక చాలా లెక్కలుంటాయి. భారతదేశంలో అయోధ్య ఉద్యమం రాజకీయ రంగాన్నే కాదు, అశేష జనవాహినిని ప్రభావితం చేసింది. హైందవ చైతన్యానికి కారణమైంది. తన జన్మస్థలానికి బలరాముడు చేరుకున్న తర్వాత దేశంలో ఆధ్యాత్మికత వాతావరణం క్రమంగా విస్తరిస్తూ ఉన్నది. వామపక్ష లౌకికవాదాల పేరుట ఈ దేశంలో సుదీర్ఘ కాలం జరిగిన చారిత్రక ద్రోహానికి కాలం కూడా చెల్లింది. జాతీయవాదం, దేశభక్తి, సార్వభౌమాధికారాలపై ప్రజల్లో కొత్త ఆలోచనలు మొదలైనవి. ఈ స్థితిని పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ అంగీకరిస్తలేవు. అందుకే భారతదేశ పటాన్ని తప్పుగా చూపించడం, శ్రీరాముడి జన్మభూమి గురించి ప్రేలాపనలు చేయడం, జల వివాదాలను, సరిహద్దు వివాదాలను లేవనెత్తడం చేస్తూ ఉంటాయి. ఓలీ ఏమన్నాడో వివరంగా ఒక్కసారి మనం చూద్దాం. రాముడు నేపాలీ గడ్డపైనే పుట్టాడని అన్నాడు. రాముడే కాకుండా శివుడు, విశ్వామిత్రుడు కూడా తమ దేశంలోనే జన్మించారని పేర్కొన్నాడు. ఇది తాను సొంతంగా చెప్తున్నది కాదని వాల్మీకి రామాయణంలోనే ఉందన్నాడు. ఖాట్మండులో సిపిఎన్ యుఎంఎల్ పర్యాటక పౌర విమానయాన శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసిండు. రామ జన్మస్థలంపై ఎవరైనా వేరే కథలను ఎలా సృష్టించగలరని ఓలీ ప్రశ్నించారు. రాముడు పుట్టింది నేపాల్ అని, ఆయన పుట్టిన స్థలం కూడా తమ దేశంలోనే ఉందన్నారు. రాముడు ఎందరికో దైవం అయినప్పటికీ దీన్ని నేపాల్ చురుకుగా ప్రచారం చేయలేకపోయిందన్నారు. రామ జన్మభూమి నేపాల్లో ఉందని, చారిత్రక ప్రాంతాలను ఎక్కడెక్కడో ఉన్నట్టు చెప్పేవన్నీ కట్టు కథలేనని అన్నారు. వాల్మీకి ఆశ్రమం, వాల్మీకి నివసించింది కూడా నేపాల్లోనే అని, రెడీ ప్రాంతంలోనే దశరథ మహారాజు పుత్ర కామేష్టి యాగం చేసిండని అన్నాడు. రాముడు భారతీయుడు కాదు, అయోధ్య నేపాల్లో ఉంది అని ఓలీ ప్రకటించిండు. ఫైనల్గా రామాయణంపై విస్తృతమైన భౌగోళిక సాంస్కృతిక అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందన్నారు. సాంస్కృతిక ధార్మిక పరంపరను హైజాక్ చేయడంలో అనేక ఉద్దేశాలుంటాయి. శ్రీరాముడు దాటిన కోశీ నది సున్సారి జిల్లాలో ఉందన్నాడు. అయోధ్య నుంచి సీతాదేవి జన్మించిన నేపాల్లోని జనకపురి వరకు శ్రీరాముడు ఎలా వచ్చాడని ప్రశ్నించాడు. ఇలాంటి సమాచార వ్యవస్థ లేని రోజుల్లో దూర భారాలను ఎలా అధిగమించాడంటూ పసలేని కమ్యూనిస్టు వాదనలు వినిపించిండు. గతంలో కాలాపాని సరిహద్దు వివాదం నేపథ్యంలోనే కేపీ శర్మ ఒట్టి ఈ తరహా వ్యాఖ్యలు చేసిండు. రాముడు చరిత్ర కాదని, విశ్వాసం మాత్రమే అని కొన్నిసార్లు, రాముడు తమ దేశీయుడి అని మరికొన్నిసార్లు అవాకులు చెవాకులు వెళ్తూ ఉంటాడు. నేపాల్లోని చిత్వానీ జిల్లాలో మాది రూరల్ మున్సిపాలిటీ పరిధిలో గల అయోధ్య నగరంలో జన్మించినట్టు 2021 నుంచి ఒక ప్రచారాన్ని పనిగట్టుకొని చేస్తూ ఉన్నారు. ఈ ప్రచారంలో మన దేశంలోని హిందూ వ్యతిరేకులు, కమ్యూనిస్టు చరిత్రకారులు కూడా ఉన్నారు. మన దేశంలోని అయోధ్య నగరం పేరు నిజానికి అయోధ్య కాదని, ఔధ్ అనే ప్రచారం కూడా గడిచిన 6 ఏళ్లుగా నడుస్తున్నది. 1856 తర్వాత అవధ్ పేరు అయోధ్యగా మారిందనే వాదనలు తయారు చేస్తున్నారు. 2020 నుంచి పదే పదే నేపాల్ శ్రీరాముడి జన్మస్థానం అనేవారు చారిత్రక ఆధారాల కోసం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపించాల్సిందే. కానీ అదేమీ చేయలేదు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల అది నిజమవుతుందనే మూర్ఖత్వం మాత్రమే ఇలాంటి వాదనలకు కారణమని చెప్పాలి. నేపాల్ పురావస్తు శాఖ తవ్వకాలు చేస్తుందంటూ ఎప్పుడో ప్రకటించినా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు. నేపాల్ డిపార్ట్మెంట్ ఆర్కియాలజీ చీఫ్ దామోదర్ గౌతమ్ సైతం అప్పట్లో ఓ ప్రకటన చేసిండు. అది అక్కడితో సరే. శ్రీరాముడు నేపాల్లోని అయోధ్యలోనే జన్మించాడనడానికి తమ వద్ద తగినన్ని ఆధారాలు లేవని డిపార్ట్మెంట్ ఆర్కియాలజీ గతంలోనే ప్రకటించింది కూడా.
గతంలో ఓలీ చేసిన ప్రకటనపై నేపాల్ ప్రతిపక్ష పార్టీల నేతలు చావగొట్టి చెవులు మూసారు. అర్ధరహిత ప్రకటనలు చేయడం ఏంటని ప్రశ్నించారు. చరిత్రకారులు చేయాల్సిన పని గురించి ప్రధానికి పనేంటని విమర్శలు కూడా గుప్పించారు. వివాదాస్పద వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రామ జన్మభూమి వివాదం చరిత్రకు, పురావస్తు శాఖకు సంబంధించింది కాదని, ఇది నేపాల్ విదేశాంగ విధానంలో విదేశీ శక్తుల జోక్యానికి సంబంధించిందనే ఆరోపణలు వెలువెత్తాయి. వాల్మీకి రామాయణంలోనే ఉందని వితండవాదన చేస్తున్న ఓలీ అది ఏ రామాయణమో చెబితే చరిత్రకు మరింత మేలు జరుగుతుందంటారు పురావస్తు పరిశోధకులు. రామ్ జన్మభూమి, బాబ్రీ మస్జిద్, హిస్టోరియన్స్ రిపోర్ట్స్ టు ద నేషన్ నివేదిక రూపొందించిన ఆర్ఎస్ శర్మ, డిఎన్ జూ, సూరజ్ ఖాన్, ఎం అథర్ అలీ వంటి సోకాల్ చరిత్రకారులు సైతం గతంలో అయోధ్య యూపీలో లేదంటూ కొత్త కుట్ర సిద్ధాంతం తయారు చేశారు. ఎంవిఎన్ కృష్ణారావు అనే పురావస్తు పరిశోధకుడు మరో అడుగు ముందుకేసి శ్రీరాముడు పుట్టింది హర్యానాలోని బనవాలీలో అంటూ మరో వాదన కూడా తెరపైకి తీసుకొని వచ్చిండు. ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలను రాముడు పాలించాడని ఇంకొకరు కూడా అన్నారు. నేపాల్ ప్రధాని ఓలీ చేస్తున్న వాదనలను ఆ దేశంలోని కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది. దేశాన్ని పాలించే నైతిక రాజకీయ హక్కు కోల్పోయిన ఓలీ కొత్త వివాదాలతో అధికారాన్ని కొనసాగించాలనుకుంటున్నాడని విమర్శించింది. కేపీ శర్మ గత ఏడాది నవంబర్లో చైనాలో పర్యటించాడు. వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్టుపై ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. గత ఏడాది డిసెంబర్లో చైనా అధినేత జిన్పింగ్ నేపాల్ ప్రధానిని ఆకాశానికి ఎత్తాడు. నేపాల్ ప్రస్తుతం చైనా అప్పుల ఊబిలోకి క్రమంగా వెళుతున్నది. అప్పులు, అవినీతి, అధికారం వీటికి తోడుగా అబద్ధాలను వండివారు చేస్తే 4 కాలాలు దుకాణం నడపొచ్చనే ఉద్దేశంతో కేపీ శర్మ తలతిక్క వాదనలు ముందుకు తెస్తా ఉన్నాడు. నేపాల్ అధికార మార్పిడిలో చైనా హస్తం స్పష్టంగా ఉందంటూ ఆ దేశంలోని రాజకీయ పార్టీలు అనేక సందర్భాల్లో ఆరోపించినాయి. భారత్తో సరిహద్దు వివాదాన్ని అనవసరంగా ప్రస్తావనలోకి తేవడం, పదే పదే రామజన్మభూమిని వివాదంలోకి లాగడం వల్ల అంతర్గత ఘర్షణల నుంచి బయటపడాలనేది ఓలీ తాపత్రయం. అందులో భాగంగానే ఈ గిమ్మిక్కులు, జిమ్మిక్కులు అన్నీ కూడా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. జై హింద్, మేరా భారత్ మహాన్. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలనంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను. ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు. కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడడానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్ప.